ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్యాలాలో ఉండలు కట్టినా. ఇక చూడండి, సింపుల్గా మనం చేసుకునొచ్చు. నేను పెద్దగా కట్టినా, మీరు చిన్న చిన్నగా కట్టుకునొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకునొచ్చు. మీరు చూసి చేసుకోండి. వచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ చూసి చేసుకోండి. మీకు వంటలు ఎట్లా అవుతుంది, మీకు ఎట్లా నచ్చుతుందా నచ్చలేదా కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వంటలకు వెళ్దాం. నేను మురమురల లడ్డూలు అన్నా కదా, దానికి కావలసిన పదార్థాలు ఇగో ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. ఇగో మురమురలు, బెల్లము, నెయ్యి, ఇవే సింపుల్గా మనం ఇట్లా చేసుకునవచ్చు. ఒక అర్ధ గంటలో అయిపోతుంది మొత్తం. సరేనా? చూడండి. ఇగో మురమురలు కొలత చూపిస్తా. ఇగో టిఫిన్ బాక్స్ తీసుకున్నా నేను. దేంతోనన్నా పోసుకో, నువ్వు కొలత ఎక్కడికి వెళ్ళి కొలత ఉండాలి. ఇగో దీంతో పోస్తున్నా కొలత. ఇగో ఒకటి, ఇగో రెండు, ఇగో మూడు, నాలుగు. ఏ దాంతోనైతే మనం కొలత తీసుకుంటామో దాంతోనే బెల్లం కూడా అంతనే కొలత వేయాలి. ఇగో ఇప్పుడు పొయ్యి ముట్టించి ఇవి కొంచెం వేపుకునాలి, సిమ్ములో పెట్టుకునాలి. సిమ్ములో పెట్టుకొని వేపుకునాలి. ఇట్లా అడగడుతాయి. ఈ మురమురలు ఎందుకు వేపుతారంటే, మనం కవర్లో తెస్తాం కదా ప్యాకెట్, జర మెత్తగా ఉంటాయి, ముక్క ఉంటాయి అని చెప్పి ఇట్లా మనం వేపుకున్నాం అనుకో, ఇగో ఎట్లుంటాయి, ఇగో ఈ రకంగా ఉంటాయి. ఇట్లా ఇట్లా వేపుకున్నాలి. కొంచెం 2 నిమిషాలు వేపుకున్నాం అనుకో మంచిగా అవుతాయి మురమురలు. అప్పుడు మనము ఇవి మనం వేరే గిన్నెలు తీసుకునాలి. అంటే ఉప్పు నెయ్యి తెచ్చుకున్నాం అనుకో బాగుంటుంది. ఉప్పు నెయ్యి తెచ్చుకుంటే మనం బెల్లం చేస్తాం కదా, ఉప్పు కొడతాయి. అట్లా తెచ్చుకొని చేసుకునాలి. సరేనా ఫ్రెండ్స్? ఇగో ఇప్పుడు ఇవి వేంపుడు అయినాయి, ఇవి తీసేస్తాము. ఇగో ఐలో పెట్టొద్దు మీరు ఏం పెట్టప్పుడు కూడా. సరేనా? తీస్తున్నా. ఇప్పుడు వేరే ఒక గిన్నెలో కోసుకునాలి మనం ఇవి. ఇగో ఇట్లా వేంపుకొని ఇంకొక గిన్నెలో కోసి పెట్టుకునాలి. ఇప్పుడు మనము మళ్ళీ పొయ్యి ముట్టించి బెల్లం పాకు పట్టుకుందాం. ఇగో బెల్లం కూడా మీకు కొలత చూపిస్తుంది. ఇగో దీంతోనే పోసినాం కదా 4, 1 కప్పు ఈ టిఫిన్తోని 1 బెల్లం, ఇగో కొన్ని వాటర్. చూడండి, ఇప్పుడు బెల్లం వేస్తున్నా. బెల్లము మనము కొన్ని బెల్లాలులా ఉసికి ఉంటుంది, చెత్త ఉంటుంది. ఇలా ఉసికే లేదు, చెత్త లేదు. మనం ఇట్లనే కలుపుకునవచ్చు. పాకు కూడా పట్టినాక తర్వాత వడగట్టుకునవచ్చు కూడా. నేనైతే వడగట్టాను, మంచిగా ఉంది బెల్లం. ఇది ఇట్లా గడ్డ లేక వస్తుంది చూడు, అటువంటి బెల్లం తెచ్చుకున్నాం అనుకో బాగుంటుంది. ఇగో ఇట్లా కలుపుకునాలి. ఇది మంచిగా కరిగి పాకు కావాలి మంచిగా. ఇది ఇగో ఇవి ఎంత మంచిగా అవుతుందో చూడు. ఇంకా కావాలి. ఇది ఇట్లా తీగలేక రావాలి, వస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు మనము తీగలేక వచ్చినాక కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళు వేసుకొని చూసుకునాలి. చూసుకుంటే అది అయిందా కాలేదా చూసుకున్న తర్వాత అప్పుడు మనము పొయ్యి చిన్నగా చేసుకొని, కాలేదు ఇంకా జిగికి రాలే, ఇగో కొంచెం ముదురు కావాలి. ఇట్లనే ఇట్లా కలపాలి. ఇట్లా కలిపితే తెలుస్తుంది మనకు. ఇట్లా తీగ సాగాలి. ఇగో ఇది పాకం అయింది.
ఇప్పుడు గిన్నెలు వేసుకొని చూద్దాము. చూస్తే అయ్యిందా లేదా తెలుస్తుంది మనకు. ఇగో అయ్యింది. ఇగో ఇట్లా కావాలి. మీరు కూడా ఇట్లనే చూసి చేసుకోండి, సరేనా? ఇప్పుడు మనకు ఈ ప్యాలాలు అందులో పోసేస్తాము. ఇగో ఇక ఇట్లా రావాలి, తెలుసా? ఇగో సిమ్ముల్నే పెట్టుకొని ప్యాలాలు పోసుకున్నాలి మనం. ఇగో ఇగో ఇట్లా కలుపుకునాలి మంచిగా. సిమ్ములో పెట్టే, ఆయిలో పెట్టొద్దు. ఇట్లా కలుపుకునాలి. చూడండి, మంచిగా చూడండి. ఇగో ఇట్లా కలుపుకునాలి మనం ప్యాలాలు. కలుపుకొని ఈ లడ్డు కట్టుకునాలి మనం. ఇప్పుడు ఈ చల్లగా అయితే రాదు, వేడి మీదనే కట్టాలి. కొంచెం నెయ్యి చేయికి రుద్దుకొని కట్టుకునాలి మనం, సరేనా? ఇప్పుడు ఇది కిందికి దింపుతున్నా, దింపి కట్టుకుందాం మనం. ఇట్లా కింద పెట్టుకుందాం. ఇది పొయ్యి మీదకి దింపి కింద పెట్టుకున్నాం కదా, కొంచెం నెయ్యి పెట్టుకొని ఇగో ఇట్లా కట్టుకునాలి. చల్లగా అయితే రావు, మళ్ళా వేడి వేడి మీదనే కట్టాలి ఇట్లా. ఇగో ఇగో ఎట్లని చూడు, బాగుందా? ఈ రకంగా కట్టుకునాలి మనం. ఇగో నెయ్యి ఇట్లా పెట్టుకునాలి చేతులకు, కాలుతుంటుంది, కొంచెము జాగ్రత్త. ఇగో ఇగో ఇట్లా కట్టుకునాలి. పెద్దగా కట్టుకునవచ్చు, చిన్నగా కట్టుకునవచ్చు. నేను పెద్దగా కడుతున్నా. ఇగో ఎట్లా వచ్చినాయి, బాగున్నాయా? మీరు కూడా అట్లా కట్టుకోండి. ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లగా అయినాకనే ఇగో ఇట్లా ఇట్లా అనుకుంటే కట్టాలి. చేతులు ఇగో ఎర్రగా అవుతాయి. బెల్లము మళ్ళీ ఇది మంచిగా వేడి అయినాకనే కదా మనము ప్యాలాలు పోసుకున్నది. ఇగో ఎంత బాగున్నాయో చూడండి, కరుగుతున్నాయి నోట్లే. ఇట్లా కట్టుకునాలి మనం. పిల్లలకు మంచిగా పెట్టుకునవచ్చు. వాళ్ళు అడగకముందు మనం ఇట్లా చేసి పెట్టుకునాలి. ఎంత బాగుంటుంది. బయట కొనుక్కొచ్చుకున్నానుకంటే మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకో, సూపర్ ఉంటుంది. ఇగో ఇవన్నీ అయినాయి. ఇక ఇది ఒక్కటి లాస్ట్. ఇక అదేమో అడుక్కు పట్టింది కదా, అది తర్వాత మనం పొయ్యి మీద పెట్టి చెంచుతో గిక్కునాలి. ఇక రాకపోతే నీళ్ళలో పోసి నీళ్ళు నానబెట్టుకుంటే అయిపోతుంది. అట్లా ఇగో ఇగో ఇట్లా కట్టుకునాలి. ఇగో ప్యాలాల లడ్డూలు అయిపోయినాయి. చూడండి ఇక మీరు. ప్యాలాల లడ్డులు ఇట్లా చేసిన కదా, మళ్ళీ అంటే నువ్వులది చేసిన, పల్లీల లడ్డు చేసిన, మళ్ళీ అంటే ఏంటిది ఇంకా రవ్వ లడ్డు చేసిన. ఇవన్నీ చూడొచ్చు కదా మీరు. చూసి మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఈ ఈ వంటలన్నీ మీ ముందుకు వస్తాయి, బెల్ కొట్టంగానే వస్తాయి. ఇట్లాంటి వంటలు ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను. నేను మీ అను అమ్మను. బాయ్.